ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేలు మండల పరిధిలోని తొట్టిగారిపల్లిలో మెగా వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో విలేజ్ హెల్త్ క్లినిక్ క్యాన్సర్ కి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మహిళలకు పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తారన్నారు. అలాగే చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోషకాహార స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామసుబ్బారెడ్డి, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, మండల ప్రజా పరిషత్ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవిబాబు, డాక్టర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తొట్టిగారిపల్లె పిహెచ్సిలో మనందరం ఇక్కడ వచ్చి ఈరోజు మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే స్వచ్ఛ భారత్ అనేసి మనం ఒక కార్యక్రమం ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు పెట్టిన కార్యక్రమం ప్రకారమే ఈరోజు మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మహిళలకి ప్రధానమైన పెద్దపీట వేస్తూ కుటుంబం బాగుండాలంటే మహిళలతో పాటు పిల్లలందరూ బాగుండాలా అనేసి మనందరికీ చెప్పినారు. దీనికి స్వస్థ నారి మరియు సశక్త పరివార్ అనేసి విశేషంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇందాక అందరూ చెప్పడం 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా అన్ని ప్రాంతాల్లో సచివాలయంలో అన్నిట్లో అందరికీ అవగాహనగా తీసుకెళ్ళాలి. మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నేను కూడా ఇక్కడ తొట్టిగారిపల్లిలో వచ్చినప్పుడు ఈ పిహెచ్సిలో అందరూ పేషెంట్లు కానీ వాళ్ళందరినీ అడగడం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో కానీ ఏదైనా లోటుపాట్లు లేకుండా అందరికీ అందజేయాల్సిన విషయం ఏంటంటే ఈరోజు యంత్రాంగం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకున్న వాళ్ళందరూ ఇక్కడ అధికార యంత్రాంగం అందరం కదిలి వచ్చాం. దాంతోపాటు హాస్పిటల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి ఈరోజు కార్యక్రమంలో మేము కూడా ఉంటామనేది తెలియజేసినారు. దీంతోపాటు మన అందరం చూడాల్సింది ఇప్పుడు విష జ్వరాలు అనేది అన్నీ లేకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జనాలు కూడా కేవలం యంత్రాంగం ఉంది వీళ్ళు ఉంది అనకుండా మనం కూడా అందరం వేడి నీళ్ళు కాగజేసుకొని ఈరోజు పిల్లలు కానీ అందరూ సురక్షితంగా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఈజీగా ఒకరికొకరికి కమ్యూనికబుల్ డిసీజ్ రావచ్చు. దాంతోపాటు ఇందాకే మలేరియా, డెంగ్యూ కానీ వీటివి కానీ ఎక్కడైనా పాజిటివ్ కేసెస్ వచ్చినాయంటే ఇమీడియట్గా మనం రెఫరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దీంతో మాత్రం అధికారులు కానీ ఎవరైనా అలర్ట్ చేసి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కువ మటుకు ఏమన్నా టైఫాయిడ్ వస్తున్నాయంటే ఎక్కడైనా నీటి సౌకర్యంలో కానీ ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంటే దాని